అధ్యక్ష, ఈ టీడీఆర్ బాండ్స్ విషయం గత ప్రభుత్వంలో కంప్లీట్గా టోటల్ అవతకలు చేసింది అధ్యక్ష. ఒక మున్సిపాలిటీలోనే కాదు, ఈరోజు తణుకు తీసుకుంటే 63.24 కోట్ల వాల్యూ ఉండేది 754.67 కోట్లకి ఇచ్చారు అధ్యక్ష. దాని వాల్యూ 63 కోట్లు, కానీ వాళ్ళు ఇచ్చిన వాల్యూ 754. అంటే ఎక్కడో, అంటే రూరల్లోనూ ఎక్కడో ఒక ల్యాండ్ ఇస్తూ ఉంటే వాళ్ళు అడ్రస్ టౌన్లో ఎక్కడో టౌన్ సెంటర్లో అడ్రస్ ఇస్తే దాని వాల్యూ వేసేసారు. ఇక్కడ జరిగిందంటే వెరీ సింపుల్, ల్యాండ్ ఇచ్చింది ఒక దగ్గర, కానీ హౌస్ అడ్రస్ చూపించింది ఎక్కడంటే సిటీ సెంటర్లో ఒక ఇల్లు చూపించారు. రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం అది వచ్చింది. ఆ విధంగా 63 కోట్లు 754 కోట్లు. అదేవిధంగా తిరుపతిలో కూడా ఒక 170.99 కోట్లకి యాక్చువల్గా 29 బాండ్స్ స్కామ్ వచ్చింది అధ్యక్ష. అదే కాదు, విశాఖపట్నం కానీ చాలా మున్సిపాలిటీలు ఇచ్చారు. దీని మీద యాక్చువల్గా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ వేస్తుంది. దాని డీటెయిల్స్ వస్తాయి అధ్యక్ష. రాగానే దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఇక్కడ విశాఖపట్నం తీసుకుంటే అధ్యక్ష, మొత్తం విశాఖపట్నం వరకు 226 బాండ్స్ యాక్చువల్గా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అందులో 95 వచ్చి షార్ట్ ఫాల్స్కి వాళ్ళకి మెసేజ్ ఇచ్చున్నాం, వాళ్ళు వచ్చి షార్ట్ ఫాల్స్ క్లియర్ చేయాలా. 51 వచ్చి వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాలా, వాళ్ళు ఇస్తే ఇచ్చేస్తారు. 80 వచ్చి ఫైనల్ నోటిఫికేషన్లో ఉన్నాయి. సో 80 బహుశా ఒక 1 వీక్లో అవుతాయి అధ్యక్ష. ఈ 51 కూడా వాళ్ళు గిఫ్ట్ ఇస్తే అవి కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం తీసుకుంటే, అంటే సభ్యులు అన్ని మున్సిపాలిటీస్లో అడిగారు కాబట్టి రాష్ట్రం మొత్తం తీసుకుంటే 965 పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అందులో 482 షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, 265 గిఫ్ట్ ఇవ్వని లెటర్ రాస్తున్నాము, వాళ్ళు ఇస్తే ఇచ్చేస్తారు. 218 నోటిఫై చేశారు, అంటే 1 వీక్ టైం ఇచ్చి నోటిఫై చేసి ఇష్యూ చేయబడుతున్నారు అధ్యక్ష. తర్వాత 2014-19 అధ్యక్ష